మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి మరియు స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మాసానికి 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనరుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి పేరు వచ్చింది అని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి అవకాశం కల్పిస్తారు. కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు. కృతయుగంలో మురా అనే అసురుడు ఉండేవారు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతారు. ప్రజలు, విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతని బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురాసురుని సంహరించడానికి బయలుదేరతారు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటారు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు బద్రికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయనను సంహరిద్దామని మురాసుర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుండి మహా తేజస్సుతో కూడియున్న యోగమాయ అనే ఒక కన్య ఉద్భవించి కేవలం తన కంటి చూపుతో ఆ మురాసురుణ్ణి సంహరిస్తుంది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడయ్యారు. ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేసి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. ఆమె సంతోషంతో మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాల్ని చేశారు. నేను జన్మించిన ఈ రోజు నా నామంతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది. వైకుంఠ ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాల అరిషడ్వర్గాలకు ప్రత్యేక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్యగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతకు దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగనిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవి మలినాల నుండి 2 రాక్షసులు ఆవిర్భవించారు. ఇద్దరికిద్దరే భారీ శరీరాలు కలిగి ఉన్నారు. వారిలో పెద్దవాని పేరు మధుడు, రెండవ వాని పేరు కైటభుడు. నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు సముద్రమంతా కలియ తిరిగేవారు. ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి. ఈ సముద్రానికి ఏది ఆధారం? అసలు ఈ నీళ్లు ఎలా పుట్టాయి? ఇవి సరే, మనం ఎలా పుట్టాము? మనకి మూలం ఏది? ఇలా ఆలోచించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం వల్ల వారికి విశేషమైన శక్తులు వచ్చాయి. మధుకైటములు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపించారు. అప్పుడు వారి మనస్సులో ఒక ఆలోచన పుట్టింది. బ్రహ్మదేవుడిని తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. ఓయి, నీవు యుద్ధంలో మమ్మల్ని ఎదురించు, లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో. బలహీనుడవైతే ఈ పవిత్రమైన ఆసనంపై నీకు అర్హత లేదు. అది కేవలం అజయులకే సొంతమవ్వాలి. కాబట్టి మాతో యుద్ధం చేయకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు.
బ్రహ్మగారికి ఏమి చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటములతో ఇలా పలికారు: మీరు నా నుంచే ఆవిర్భవించారు. కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అని పలకగా అందుకు ఆ రాక్షసులు ఇద్దరూ నవ్వి, నువ్వా మాకు వరాలు ఇచ్చేది? నీకేం కావాలో కోరుకో, మేమే నీకు వరం ఇస్తాము అని బలగర్వంతో అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసిన శ్రీ మహావిష్ణువు, సరే అయితే నేనే కోరుకుంటున్నాను, మీరు నా చేతిలో మరణించాలి అని అన్నారు. దానితో ఆ ఇరువురి రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది. మధుకైటబులు శ్రీహరితో ఇలా అంటారు: సరే, మేము నీ చేతిలో మరణిస్తాము, కానీ మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించారు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడుగువారి మధ్య ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు. విష్ణుమూర్తి పాదపద్మాలను దర్శిస్తే లోకంలో కింపురుషులు, యక్షులు, ఋషులు, సమస్త దేవతలు తరించిపోతారు. అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందుతారు. అప్పుడు మధుకైటంబులకు మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంది అనుకుని విష్ణుమూర్తితో, మాకు ఒకే ఒక వరం కావాలి, మమ్మల్ని వైకుంఠలోకానికి తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మేము మీతో పాటే ఉండే వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు. భక్తవరదుడైన స్వామివారు ఇద్దరి మొరను ఆలకించి అందరూ వెళ్ళే ప్రధాన ద్వారం నుండి కాకుండా వారిని ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకువెళ్ళాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించారు. ద్వారపాలకులైన కుముద, కుముదాక్షులకు ఆ ద్వారం నుండి వచ్చేవారిని లోనికి పంపించమని ఆజ్ఞాపించారు. ఆనాడు ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయారు. ఈ విషయం తెలిసి 33 కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండే శ్రీ మహావిష్ణువుని దర్శించి మహావిష్ణువు యొక్క అపార కరుణా కటాక్షాలను పొందుతారు. మధుకైటబులు విష్ణుమూర్తిలో విలీనం అవుతూ మరో వరం కోరతారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ నీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరారు. అందుకు స్వామి అంగీకరించి వారికి వరాన్ని వసగారు. అందుచేత వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.